నమస్తే ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసు దుష్ప్రచారాలు నమ్మొద్దన్న ఎంపీ పుటా మహేష్ కుమార్. లిక్విడ్ గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులను ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన పాత గుంటూరు పోలీసులు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మాదిగ యువకుల జంట హత్యలపై సీన్ రీకన్స్ట్రక్షన్ కు బయలుదేరిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. పల్నాడు జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. పరీక్షలు సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ వ్యవస్థలను కల్పించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన పరీక్షా కేంద్రాల వద్ద పగడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేసిన మాచర్ల పట్టణ సిఐ వెంకటరమణ మాచర్ల పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. Sorry. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పలు రెస్టారెంట్లు, బిర్యానీ హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు, జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్, మున్సిపల్ అధికారులు జాయింట్ యాక్షన్ ఆపరేషన్ నిర్వహించారు. 2 రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి అపరాధ రుసుం విధించారు.
వెనుకొండ రోడ్లో ఉన్న పలు చికెన్, మటన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండడంతో ఆయా యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పమని అన్నారు. బాపట్ల జిల్లా బాపట్ల మండలం ఈతేరు పంచాయతీ గ్రామంలో భార్య మీద అక్రమ సంబంధం అనుమానంతో గార వెంకటేశ్వర్లు 50 సంవత్సరాలని అతను కట్ట కోటేశ్వరరావు కూరగాయలు కోసే కత్తితో సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో సదరు వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. బాపట్ల డీఎస్పీ జగదీష్ నాయక్, బాపట్ల రూరల్ సీఐ ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించగా వ్యక్తి మృతి చెందాడని బాపట్ల రూరల్ సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుందని సీఐ తెలిపారు. బాపట్ల జిల్లా బాపట్ల రూరల్ మండలం ఈతేరు విలేజ్ లో ఈరోజు ఈవినింగ్ 4:30 సుమారు ఆ టైంలో మాకు రాబడిన సమాచారం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కట్టా కోటేశ్వరరావు అనే అతను గేరా వెంకటేశ్వర్లు అనే అతనిపై కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఈ గేరా కోటేశ్వరరావు అనే అతను తీవ్రంగా గాయపడటం, అక్కడి నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేసే క్రమంలో చనిపోవటం, అతన్ని బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి కారణాలన్నీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. ప్రాథమికంగా ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనే నేపథ్యంలో జరిగిందనేసి చెప్తున్నారు. పూర్తి వివరాలు విచారణ తర్వాత మీకు తెలియజేస్తాం. ఇది వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందనిగా మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవర్ సిఐ లోకనాథం పల్నాడు జిల్లా కేంద్రం అయిన నర్సరావుపేటలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న కారణంగా స్ట్రీట్ వెండర్స్, తోపుడు బండ్లు నిర్దేశించిన చోట మాత్రమే బండ్లు ఉంచాలని, లేని ఎడల తగు చర్యలు ఉంటాయని పట్టణంలోని వ్యాపారులు పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా నర్సరావుపేట జిల్లా పల్నాడు పోలీసు ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి, ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి. ప్రస్తుతం నర్సరావుపేట అనేది జిల్లా ప్రధాన కేంద్రమైనందున ట్రాఫిక్ సమస్య కూడా మనకి కొంచెం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నర్సరావుపేట టౌన్లో మల్లమ్మ సెంటర్ కానివ్వండి, అలాగే కోట సెంటరు, ఆర్టీసీ బస్ స్టాండు, పల్నాడు బస్ స్టాండు, ఫస్ట్ గేటు, ఇలా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణము ఎవరైతే ఈ ఫ్రూట్ వెండర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ యొక్క బలని పెడుతున్నారు. దానివల్ల వచ్చిపోయే వాహనదారులకి కొంతవరకు ఇబ్బంది ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఫ్రూట్ వెండర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీకు మీ యొక్క వెహికల్స్ని ఆ బళ్ళుని పెట్టుకోవడానికి కొంత ఖాళీ ప్లేస్ అయితే లోపలికి ఉంటుంది, అక్కడ పెట్టుకోవాలని చెప్పేసి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క బళ్ళుని పెడతారో వారి మీద మాత్రం ఖచ్చితంగా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మేము పదే పదే మీకు అవగాహన కార్యక్రమాల రూపంలో కావచ్చు, లేదా ఇండివిజువల్గా కానీ మీకు చెబుతూనే ఉన్నాము మీరు లోపల పెట్టుకోమని చెప్పేసి. కానీ కొంతమంది మాత్రం రోడ్డు మీద తీసుకొచ్చి మీ యొక్క ఆ బళ్ళను పెట్టడం మూలంగా వచ్చిపోయే వాహనదారులకి అది కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అలాగే మనకి ఎవరైతే ఈ ఆటో డ్రైవర్లు ఉన్నారో ఈ మన నర్సరావుపేట పట్టణంలో ఆటోల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు కూడా దయచేసి ఈ యొక్క ట్రాఫిక్ నియమాలని పాటించాలి. మీరు మీ యొక్క ఆటోల్ని నడిపేటప్పుడు రోడ్డు మీద ఆపేసి ప్యాసింజర్స్ని ఎక్కించుకోవటం కానీ, అలాగే సెంటర్లో వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బంది కలిగించడం కానీ చేస్తున్నారు. మీరు కూడా దయచేసి ఈ ట్రాఫిక్ నియమాలను పాటించి సరైన ప్రాంతాల్లో పార్కింగ్ ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో మీ యొక్క వాహనాలు నిలుపుకొని ప్యాసింజర్ని ఎక్కించుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఎవరైతే ఈ చట్టపరంగా ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ మేము చాలా సందర్భాల్లో అవగాహన కల్పించున్నాము. దయచేసి మీరందరూ కూడా ఈ యూనిఫామ్ వేసుకోవడం కావచ్చు,
పరిమితికి మించి వాహనదారులు ప్యాసింజర్ని ఎక్కించుకోవద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు, ఎక్కువ మంది ప్యాసింజర్లు ఎక్కించుకోవటం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి మీరు ఈ ట్రాఫిక్ నియమాలను పాటించి మీ యొక్క ఆటోల్ని సరైన ప్లేసుల్లో పార్కింగ్ పెట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మనకి నరసరావుపేట పట్టణంలో మోర్ సెంటర్లో మనకి ఈ షాపింగ్ మాల్స్ కానివ్వండి, అలాగే వ్యాపార సముదాయాలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే వాహనదారులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉండే సెల్లార్లలో మీ యొక్క వాహనాలను పెట్టించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి మా తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. అలాగే గత కొద్ది రోజుల నుంచి మేము ఈ స్పెషల్ డ్రైవ్ కింద ఏదైతే మా యొక్క టోయింగ్ వెహికల్ ఉంటుందో ఆ టోయింగ్ వెహికల్ ద్వారా రోడ్డుకి అడ్డంగా ఉండే వాహనాలు కానివ్వండి, తోపుడు బళ్ళు కానివ్వండి, వాటిని కూడా తీసేస్తున్నాము. ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుద్ది. కాబట్టి వాహనదారులు కానివ్వండి, అలాగే తోపుడు బళ్ళు కానివ్వండి, మీరందరూ కూడా మార్జిన్ లోపలే మీ వాహనాలని, మీ యొక్క తోపుడు బళ్ళని పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠ మండలంలో జరిగిన మాదక యువకుల జంట హత్యలపై సీన్ రీకన్స్ట్రక్షన్ కు బయలుదేరిన పద్మశ్రీ మందకృష్ణ మాదిక ఈ కేసులో విచారణ అధికారులుగా ఉన్న మైదుకూరు నియోజకవర్గం డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ కత్తి వెంకటరమణ, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ జాతీయ రాష్ట్ర జిల్లా నాయకత్వం పాల్గొన్నారు. 2 గంటలకు ఇంట్లో లేడు. 2 గంటల నుంచి ఎంతసేపు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం. అబ్బాయి 2 గంటలు ఇక్కడ పోయినారని మా ఆడవాళ్ళు చెప్పారు. అంటే మామూలుగా ఏదన్నా తక్కువ ఇంటర్ లేట్ అయిన ప్రస్తుతాన్ని నేను అనుకుని ఇంట్లోనే ఉన్నాను, పట్టుకోవచ్చు. మళ్ళీ 4 గంటలకల్లా ఓలేసి చచ్చిపోయినాడండి. 4 గంటలకు ఓలేసి చచ్చిపోయినాడండి. ఓబులేస్ ఓలేసి చచ్చిపోయినాడని వాళ్ళ మేనమామ ఓబులేస్ ఎంపడి పోయిన విషయం కూడా నీకు తెలియదు? తెలియదు. ఓలేసి ఎంపడి పోయింది తెలియదు, సంతోష్ ఎంపడి పోయింది తెలియదు. వాళ్ళ మేనమాంగారు వాళ్ళు ఓలేసి చచ్చిపోయిందని ఇంటి దగ్గర అనుకుంటా ఉంటే నేను అక్కడికి వెళ్ళిన. వాళ్ళ మేనమామ ఊరు ఇదే కదా? అక్కడ వెళ్తే నీ కొడుకు సంతోషి ఓలేసు ముగ్గురు సీక్రెంట్లు కొనుక్కొని ఆడ కొండ మీద కాడికి పోయి రావు చూశాను నేను అని అవన్నీ వాళ్ళ మేనమామ. మా ఇద్దరు రాలేదే, మళ్ళీ ఓలేసి ఎక్కడ పోయిందంటే మళ్ళీ ముగ్గురే పోయింది, మాకు తెలియదు అసలు, మా వాళ్ళు చచ్చిపోయిందని వాళ్ళు అన్నారు. ఇంకా మేము మా సతీష్ అడిగినట్టు అని మేము ఫోన్ రింగేస్తుంది, వస్తాడు ఉన్నాడేమో దాక్కొని ఏమన్నా కొంచెం భయపడే ఉన్నా ఎట్టపోయినట్టు అని మేము ఆలకించి కొంచెంసేపు పోలే. ఎదురు గొడవ అట్లా ఇట్లుంటే వాళ్ళు వేసి వాళ్ళు మళ్ళీ నైట్ 10 గంటలకు వెళ్ళిపోయినాం. నైట్ 10 గంటలకు అక్కడ ఉంటాడేమో సతీష్ ఓలో తెచ్చుకొని కానీ అక్కడ వెళ్ళిపోయాం. ఒక 5-6 మంది డీకారోళ్ళ దగ్గరికి ఫోన్ చేస్తే డీకారోళ్ళు వచ్చారు. మీరు డిస్టర్బ్ చేయకండి, వాళ్ళు మీరు కూర్చోండి, కూర్చో వాళ్ళకి అడ్డుపడదు. ఫోన్ ఒకటే మేము చేస్తుంటే ఒకసారి అరవాళ్ళు వచ్చారు డీకారోళ్ళు. ఎప్పుడు ఏ టైంకు? 6 గంటలకు ఉదయం సాయంత్రం ఫోన్ వచ్చింటే ఎవరో మళ్ళీ ఎట్లన్నా ఇలా పోతే దీపారాల్లోకి తీసుకున్నాడని సవాలేసి నాయనమ్మ గారు తీసుకొని వచ్చేది సతీష్. మళ్ళీ మేము పోయినాం, వీళ్ళు తెచ్చింది లేదు మా చెప్పలే చెల్లు గురించి వల్లేసి మేనమ్మ గారు. మేము వెళ్ళింటే ఆయన సెల్లు ఏడుంది ఎక్కడుంది అంటే బాత్రూమ్కి 5:30కి వెళ్ళిపోయింటే నా బాత్రూమ్కి పోయింటే ఆ సెల్లు చెప్పిందండి బీహార్ 5:30. ఎవరెవరు వచ్చిందంటే 3 గంటలప్పుడు ముగ్గురు ఇట్ట పోయినారు అని, 3 గంటలప్పుడు అబ్బాయిలు అన్నారు. ఆ సెల్లు దొరికినారు. ఆయన మాట్లాడి 10 గంటల దాకా అక్కడక్కడ కాలువలు అన్నీ చూసుకుంటా వచ్చింది. ఏడ సతీష్ లేదు. 10 గంటలప్పుడు ఆటో వేసుకుని ఓలేసి దొరికిన కానీ సతీష్ వచ్చిన పైకి ఇంకా కొంచెం అంతలోకి వెళ్ళి చూసిన ఎక్కడ ఏం కనిపించలే. లైట్లు అన్ని వేసుకుని 5-6 మంది వెళ్ళిపోయి చూసిన లైట్లు సేలైట్లు పెట్టి ఎక్కడ కనిపించలేదు కానీ ఇంటికి వచ్చి మేము 1 వరకు నిద్రపోలే. సతీష్ రాలేదు. మా చీకట్లో 6 కల్లా మా తమ్ముళ్ళని తరిమాను. బండ్లు వేసుకొని అక్కడక్కడ చూడుకెళ్ళి సతీష్ కానరాలేదు కదా. మా తమ్ముళ్ళు ఒక 3, మా బావ కొడుకు ఇయన్న
ఆ బాబు అందరం వెళ్ళిపోయినాం బండ్లు వేసుకొని అక్కడక్కడ. మళ్ళీ పొద్దున్నే ఉదయం పొద్దున్నే నేను అక్కడక్కడ పోయి శ్రీకారాల కాడి బాధం అనుకునేరకనే కాలువలో జమ్ములో పండబెట్టి వాళ్ళ పండుకోండి జమ్ములో ఒకటి జమ్ము ఉంది, నీళ్ళు కొంచెం ఉన్నాయి, ఆ జమ్ములో పండుగ. ఈ ఆవేశంలో మా తమ్ముడు లాస్ట్ కొంచెం దమ్మదమ్మ అల్లుడా అని పోయి గడ్డకు తీసుకొచ్చి బయట పండుగ కొంచెం పాపత్తరం అర్థం కాక ఇంకా అదే సార్ చేసిండ్రు. ఇంకా అంతలేక మేము ఇంకా ఈ పోలీసు వాళ్ళకు ఫోన్ చేయాలి అని ఫోన్ చేస్తే 10 నిమిషాల కల్లా పోలీసు వాళ్ళు ఉండరు బయట దగ్గర. నువ్వు ఫోన్ చేసిన 10 నిమిషాలకే ఉండరు, వాళ్ళకి అన్నీ తెలిసినట్టే ఉండదు. వాళ్ళే చచ్చిపోయినా నుంచి వాళ్ళకి తెలిసి ఈ సతీష్ను గడ్డం తీసిన 10 నిమిషాలకు ఒక అర్ధగంట అన్నా పడుతుంది. మఠా నుంచి ఇక్కడికి వచ్చారు పోలీసులు, అట్లాంటిది 10 నిమిషాల లోపలనే ఉండరు సతీష్. అంటే రాత్రి మీతో పాటు పోలీసు వాళ్ళు ఎత్తకలేదు? పోలీసు వాళ్ళు రాళ్ళు ఎవరు రాదు, నేనే ఎత్తికాను. ఎవరు రాదు, అది సార్ జరిగింది. మీరు ఫోన్ చేసిన 10 నిమిషాలకు పోలీసు వాళ్ళు ఉన్నారు సతీష్ దగ్గర ఉంది. పాలి ఇంకా పోస్ట్ మార్క్ ఎత్తలేని చెప్పి రాసుకొని మా ఆట పిలిచి పోస్ట్ మార్క్. నీతో ఫిర్యాదు తీసుకోలే? మాకేం తీసుకోలేదు. నువ్వు ఫిర్యాదు చేయలేదా? నేనేం చేయలేదు. మరి కంప్లైంట్ ఇచ్చిండు? ఏం కంప్లైంట్ చేయలేదా? అక్కడికి పోయినాక అదే సీన్ కాడికి వెళ్ళి ఇక్కడైతే ఏం రాపించుకోలేదు మా చేత. అక్కడికి పోయినాక మేము మీరు కంప్లైంట్ అది రాస్తేనే మేము వాళ్ళు పోస్ట్ మార్క్ చేసేదని సంతకం అదొకటే, అంతే, ఇంకేం చేయలేదు. మీరు ఫిర్యాదు ఇచ్చినారు కదమ్మా, అది ఎప్పుడు ఇచ్చినారు? ఆ రోజు ఇచ్చినారా మరుసటి రోజు ఇచ్చినారు? ఎప్పుడు ఇచ్చినావు? నేను ఏ రోజు రాలే, మీరు ఎప్పుడు ఇవ్వలేదు ఫిర్యాదు? సంతకం అయితే పెట్టించుకున్నారు? సంతకం అయితే పెట్టుకున్నారు. ఆ ఒక్క రోజు. ఏ టైం పెట్టించుకున్నారు? టైం చూసుకోవాలి, 12 లోపు అయింది సార్. 12 అయింది. ఇప్పుడు 12 గంటల వరకు. ఇప్పుడు చెప్పులు అనేది ఏంటి? ఎస్ఐ చూపించారు సార్. ఏమున్నాయి ఈ చెప్పులు? ఎవరి అమ్మా నీకు తెలుసునా అంటే ఈ చెప్పు నా కొడుకు నాకు తెలిసింది. అదొకటి ఇదొకటి ఉంటే మేము తెచ్చామమ్మా. మేము ఆ బాడీ దగ్గర ఉన్నప్పుడు ఎంతమంది ఉంటే అందరికి కనిపించలే, వాళ్ళకి కానొచ్చి వాళ్ళు తెచ్చిండ్రు స్టేషన్. వాళ్ళు తెచ్చారు. మేము అక్కడ ఎంతమంది జనము ఫ్యాన్ పోయినప్పుడు సతీష్ను ఎవరికి కనిపించలే చెప్పులు. వాళ్ళు మాకు కనిపించినాయని ఆ చెప్పులు తెచ్చింది. ఒకటి ఎక్కడ కనిపించినాయని? ఎక్కడ కనిపించినాయి? ఆ సతీష్ చచ్చిపోయిన బాడీ దగ్గరనే ఉన్నాయి ఈ చెప్పులని. ఇప్పుడు నువ్వు సతీష్ డెడ్ బాడీ చూసిన సమయానికి నువ్వు ఉన్నావు కదా? నేను వెనుక కొంచెం ఆటోలు వెనుక పోతున్నా, వాళ్ళు బండి అయినా కొంచెం ముందు పోయింది. తమ్ముడు ఉన్నారా వాళ్ళు? ఉన్నారు సార్. వచ్చిందా ఇప్పుడు? ఉన్నారు సార్. ఏరి పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు సచివాలయంలో మద్యం మత్తులో యువకుడు హల్చల్. మద్యం మత్తులో పంచాయతీ సెక్రటరీ ఉమామహేశ్వరరావుపై యువకుడు దాడి చేశాడు. సెక్రటరీపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన వెంకటేశ్వర్లు అనే యువకుడు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రోసూరు పోలీసులు. ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చారు నా కొడక. జనం పోండి బా, ఎందుకు బజార్
పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నట్లు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు నిత్యం పాల్పడుతున్నారని మంత్రి నారా లోకేష్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద 2-3 రోజుల క్రితం పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో ఏదైతే ఈ కర్ణాటి వీరభద్రరావు మరియు సతీష్, ఆయన కుమారుడు సతీష్, వీళ్ళిద్దరూ ఆయన అనుచరులని చెప్పి, అదేవిధంగా ఏమిటి కేసు పూర్వాపరాలని వివరాల్లోకి వెళ్తే, హరిబాబు అనే అడ్వకేట్ ఒక ఆయన, ఈయన ఎక్కడో విజయవాడ దగ్గర నివసిస్తూ ఉంటాడు, హైకోర్టు అడ్వకేట్. ఈయన దగ్గర ఈ కర్ణాటి సతీష్ అనే వ్యక్తి అమెరికాలో ఉంటాడు. ఈ కర్ణాటి వీరభద్రరావు అనే కుమారుడు, ఆయన దాదాపు 2,40,00,000 డబ్బులు తీసుకున్నట్లు, అందులో 1,40,00,000 రూపాయలు 2000, ఇది జరిగి కూడా 2018-19, అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది ఇది. ఆ తర్వాత వీళ్ళు 1,40,00,000 తిరిగి ఇచ్చేశారు కర్ణాటి వీరభద్రరావు అండ్ సతీష్. ఇంకా 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దాన్ని ఇవ్వకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే హరిబాబు అనే అతని వ్యక్తి ఆస్తులు కూడా తిరిగి వీళ్ళకి రాపిచ్చాడని. దీనిలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పుడు డిఎస్పి, గురజాల డిఎస్పి పల్లం రాజు మీద పిడుగురాళ్ల ఎస్ఐగా పనిచేసిన రబ్బాని, వీళ్ళ ముగ్గురు మీద, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద, డిఎస్పి పల్లంరాజు మీద, ఎస్ఐ రబ్బానీ మీద, ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ వీరభద్రరావు అనే అతను ఎక్కడో క్రోసూరు మండలంలో నివసిస్తూ ఉంటాడు. ఇతనికి రామకృష్ణారెడ్డి గారికి కానీ వెంకటరామరెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అంటే ఈ వివరాలు అయిన తర్వాత మేము కూడా మాట్లాడటం జరిగింది. అనుచరులు అని చెప్పి, ఈ రామకృష్ణారెడ్డి అనుచరులు అని చెప్పి ఈయన మీద పత్రికాముఖంగా రాయటం. అసలు ఈ వీరభద్రరావు అనే అతనికి రామకృష్ణారెడ్డికి సంబంధం లేదు. ఇతను క్రోసూరు మండలం అంగలకుదురు గ్రామస్తుడు. ఇతను టీడీపీ సానుభూతిపరుడు. ఎటువంటి సంబంధం లేని వ్యక్తిపై ఆల్రెడీ రామకృష్ణారెడ్డి 93 రోజులైంది, ఈరోజు జైల్లో అయింది. వెంకటరామరెడ్డి, రామకృష్ణారెడ్డి 93 రోజులైనా ఇంతవరకు బెయిల్ ఇవ్వకుండా, మర్డర్ చేసిన వాళ్ళకు కూడా 90 రోజుల్లో జనరల్గా బెయిల్ ఇవ్వటం జరుగుతూ ఉంది. కానీ 93 రోజులైనా బెయిల్ తిరస్కరించడమే తప్పితే ఎక్కడా కూడా బెయిల్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వమే అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. బెయిల్కు వేసినప్పుడల్లా ఇన్వెస్టిగేషన్ చేయాలి, వీళ్ళని పోలీస్ కస్టడీ కావాలి అని చెప్పి ఒక 2 పిటిషన్లు ఫైల్ చేస్తారు. ఆ పిటిషన్లు ఫైల్ చేసి వీళ్ళని కస్టడీకి తీసుకోవటం, కస్టడీకి విచారించాలని చెప్పడం, మళ్ళీ బెయిల్ వాయిదా వేయించడం. ఈ విధంగా దాదాపు 93 రోజుల నుంచి జైల్లో పెట్టారు. వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఈ కేసు గురించి, మర్డర్ కేసు గురించి? లేదు. సంబంధం లేకపోయినా ఇద్దరిని కూడా ఇన్వాల్వ్ చేసి కావాలని ఈరోజు 90 రోజులు దాటినా సరే కనీసం బెయిల్ ఇవ్వకుండా తిరస్కరించే కార్యక్రమం చేస్తాం. వీటికి తోడు మళ్ళీ ఇలాంటి కథనాలు రాయటం. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో 2 కథనాలు ఈరోజు అన్యాయంగా. ఇతను ఎవరో ఈ జరిగిన తర్వాత కూడా మేము మాట్లాడటం జరిగింది అక్కడ సంబంధిత వాళ్ళ అనుచరులతో. అసలు వీళ్ళు ఎవరో మాకు సంబంధం లేదండి, తెలియదని కూడా చెప్తా ఉన్నారు. సో
సో ఇలాంటి వ్యక్తులతో సంబంధం అని చెప్పి కేసులు పెట్టే కార్యక్రమం చేయటం, అన్యాయంగా ఈరోజు రామకృష్ణారెడ్డిని నిర్బంధించడమే కాదు, ఇక మానసిక వ్యధ. ఈరోజు ఈ విధంగా లేనిపోని తెలియని విషయాల్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ విధంగా వాళ్ళ యొక్క పేరుని మంటగలిపే కార్యక్రమం. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైకాపా సీనియర్ నేత యనమల మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు పరుస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నారావారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారంటూ వైకాపా సీనియర్ నాయకుడు యనమల మురళీధర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ నిత్యం ఏదో ఒక కేసులలో ఇరికించి సునకానందం పొందుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం నారావారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న సంగతి గత 2 సంవత్సరాలుగా మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే దాంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెడుతూ అనేక అక్రమ కేసుల్లో ఇరికిచ్చటమే కాకుండా ఇవాళ కార్యకర్తలకు సంబంధించి అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించినటువంటి కేసులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇవాళ మన పల్నాడు ప్రాంతాన్ని చూసుకున్నట్లయితే ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అక్రమ కేసులో నిర్బంధించి వాళ్ళకి దాదాపుగా 92-93 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు బెయిల్ ఇచ్చినటువంటి దాఖలా లేకపోగా రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం ఒక పత్రికలో ఇవాళ ఈనాడు పత్రికలో కావచ్చు అలాగే ఆంధ్రజ్యోతి పత్రికలో కావచ్చు ఒక కథనం రావటం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఎంతో బాధించడం జరిగింది. దానికి కారణం ఇవాళ పిన్నెల్లి అనుచరుడు వీరభద్రరావు అరెస్టు. ఎవరయ్యా ఈ వీరభద్రరావు, ఆయనకి పిన్నెల్లికి సంబంధం ఏంటి అనేది కనీసం బాధ్యత లేకుండా పత్రికా విలువల్ని దిగజారుస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కథనం. ఈ కర్ణాటి వీరభద్రరావు అనే అతను పెదకూరపాటు నియోజకవర్గం క్రోసూరు మండలం అందుకూరు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను క్యాస్ట్ బేక్ అమ్మ, ముఖ్యంగా ఇతను టీడీపీ సానుభూతిపరుడు. ఇతనికి పిన్నెల్లికి ఏంటి సంబంధం, ఎందుకు ఈ రకంగా వీళ్ళు ఈ కథనాలు రాయటం జరిగింది అనే దాని మీద ఇవాళ మీ అందరితో కూడా మాట్లాడటానికి రావటం జరిగింది. పిన్నెల్లి వీరభద్రరావు అనే అతనికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కానీ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈయన పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ ఎక్కడ, ఆ సంఘటన జరిగి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతా ఉంది, ఆ సంఘటన జరిగిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు దాదాపుగా 22 నెలల క్రితం ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది విజయవాడ పటమట పోలీస్ స్టేషన్. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను విచారించి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆ రోజు కోర్టు ఆదేశాలు ఇస్తే వారిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదని చెప్పి మరలా వాళ్ళు కోర్టు ధిక్కారణ కింద వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి అయిన వీరభద్రరావును అరెస్ట్ చేయటం, దానికి వీళ్ళు ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఒడిగట్టడం. పిన్నెల్లి అనుచరుడు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ వీరభద్రరావుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఏం సంబంధం? వీళ్ళు రాయటం, పోలీసులు దీని మీద స్పందించటం, ఇట్లా అంటే ఈ కేసులో కాదు మిగతా చాలా కేసుల్లో కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో కానీ ఈనాడులో కానీ అసత్య ప్రచారాలు చేయటం, తద్వారా వీళ్ళు ముందే ఒక డైరెక్షన్ అనమాట పోలీసు వారికి కానీ అటు ప్రభుత్వానికి కానీ. ఈ రకమైనటువంటి వాతావరణం వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు 18. వాటిల్లో కొన్ని కేసులు ఇవాళ విచారణ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని కేసులు ఆల్రెడీ వీళ్ళు బెయిల్ తీసుకొని బయటికి రావటం. ఇప్పుడు రీసెంట్గా జంటా హత్యల కేసు మీ అందరికీ తెలిసిందే, గుండ్లపాడు జంటా హత్యల కేసు. దాంట్లో కూడా టీడీపీ వాళ్ళని చంపుకుంటే అది స్పష్టంగా ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ గారు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ఎవిడెన్సెస్, ఆ చంపినటువంటి కారు మీద కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గారి పేరు ఉండటం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే, మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి సంబంధం లేనటువంటి ఆ మర్డర్ కేసులో ఇరికిచ్చి వాళ్ళ 93 రోజులైనప్పటికీ కూడా ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి అధికారులకు కానీ అలాగే నాయకులకు కానీ అలాగే ఈ పత్రికలకు పచ్చ పత్రికలకు కానీ వాళ్ళ కళ్ళు మంటలు
చల్లారినట్టుగా లేనట్టుగా ఇవాళ ఈ వార్త చూస్తూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది. ఇవాళ ఏ సంబంధం లేనటువంటి ఆ వీరభద్రరావు అరెస్ట్ కేసులు ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పేరు వాడటం అనేది ఇది ఎంతో బాధాకరమైనటువంటి అంశం. అంతేకాదు ఇవాళ పల్నాడులో చూస్తూ ఉంటే అనేక కార్యక్రమాలు ఇవాళ మొన్న జరిగినటువంటి రామాపురం కేసు, ఒకటి ఎంపీటీసీ మీద దాడి కేసు కావచ్చు, ఆ తర్వాత వెనువెంటనే జరిగినటువంటి ఇంకొకటి వీరారెడ్డి మీద జరిగినటువంటి అటెంప్ట్ కావచ్చు, వీళ్ళు కాళ్ళు చేతులు విరగొట్టినప్పటికీ కూడా, అంటే పల్నాడులో దాదాపుగా ఇప్పటికీ 30-40 మందిని వీళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనొచ్చు, కార్యకర్తలు అనొచ్చు, అలాగే గూండాలు అనొచ్చు, వాళ్ళు దాడి చేసి కాళ్ళు చేతులు విరగొట్టినా కూడా వాళ్ళ మీద స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి కేసులు మాత్రమే నమోదు చేస్తూ ఆటోమేటిక్గా కేస్ అండ్ కౌంటర్ కింద ఎవరైతే బాధితులు ఉంటారో, తన్నులు తిన్న వారు ఉన్నారో వారి మీద కూడా కేసు కట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ రాష్ట్రంలో శాంతి. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో శనివారం రాత్రి జరిగిన పార్టీపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పందించారు. ఈ కేసులో తనపై వచ్చిన కథనాలను టీడీపీ ఎంపీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్న పుట్టా మహేష్ కుమార్ మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. నేను ఎలాంటి వ్యక్తినో 2 ఏళ్లుగా ఏలూరు ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసు. నాకు ఎటువంటి దురలవాట్లు లేవు, ఏ తప్పు చేయలేదు. కేవలం ఒక స్నేహితుడు పిలిస్తే కలవడానికి మాత్రమే మొయినాబాద్ వెళ్లాను. కలిసి తిరిగి వచ్చే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఆ విషయాలను ఎవరూ నమ్మొద్దు. ఈ కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తాను. పూర్తి వివరాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని, తన విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు, అభిమానులకు టీడీపీ ఎంపీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అందరికీ కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు, అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో తమ ఇంటి గోడను సొంత పార్టీకి చెందిన కొంతమంది నేతలు కూల్చివేశారని జాస్తి శ్రీనివాసరావు, నాగజ్యోతి ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని తెలిపారు. పైగా తమనే స్టేషన్కు పిలిపించి గంటల తరబడి కూర్చోబెట్టారని వాపోయారు. న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ పోలీస్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సమస్యపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే పార్టీ అధినేతలు చంద్రబాబు, లోకేష్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. నా పేరు జ్యేష్ఠి నాగజ్యోతి, ఈపూరు మండలం మొప్పాల గ్రామం. మేము రీసెంట్ గా ఇల్లు కట్టుకుంటున్నాము. 5 నెలలు అయితుంది గోడ పెట్టి. గోడ మాది అని చెప్పి గుర్రం నాగరత్నమ్మ, గుర్రం బుచ్చారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈపూర్ ఎస్ఐ మాట్లాడాలి రాండి అన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. ఎస్ఐ రమ్మంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. వెళ్ళాక మాట్లాడాలని చెప్పేసి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి గోపు వీరంజయ్యను, ఈపూర్ ఎస్ఐ ఇద్దరు కమాండ్ అయ్యి వాళ్ళని ఇంటికి పంపించి మిమ్మల్ని కూర్చోబెట్టి గోడ పడేస్తే మీరేం చేస్తారని మమ్మల్ని ఎట్ట పడితే అట్ట అసభ్యంగా మాట్లాడారు. లేడీస్ అని కూడా చూడకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడాడు. సార్ పిల్లగాడు వచ్చారు, ఇంటికి వెళ్ళి భోజనం పెట్టి వస్తామన్నా గానీ 3 మాటలు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని బతిలన్నా గానీ పంపించలేదు. మేము ఏంది కదిలితే ఇంటికి అంటున్నారు, మీ పోయి ఆడ కూర్చోపోండి, రౌడీ షీటర్ కింద కేసు పెడితే మీరేం చేస్తారు అని ఎట్ట పడితే అట్ట వేణుగోపాల ఎట్ట పడితే అట్ట అసభ్యంగా మాట్లాడారు. లేడీస్ అని కూడా చూడలేదు, అవి చెప్పుకోకూడదు. మాకు న్యాయం జరగాలని జీవి ఆంజనేయులు గారిని, లోకేష్ గారిని కోరుతున్నాము. జీవి ఆంజనేయులు గారు, లోకేష్ గారు మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. మేము కూడా టీడీపీ పార్టీ వాళ్ళు.
గుంటూరు జిల్లాలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పాత నేరస్తులపై నిఘా పెట్టి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు గౌరవ జిల్లా ఎస్పీ వకుల్ జిందాలా ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ని పర్యవేక్షణలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సీఐ వెంకటప్రసాద్ తన పరిధిలో గంజాయి, లిక్విడ్ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులుగా ఉన్న గంజాయి అమ్మే వారిపై నిఘా పెట్టి వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఎవరైనా గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే వారిపై ఆకస్మిక దాడులు నిర్వహించి అరెస్టు చేస్తున్నారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వస్త్రానగర్లోని ఖాళీ స్థలంలో లిక్విడ్ గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించి 3 యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1 కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు పరిశీలిస్తే గుంటూరుకు చెందిన షేక్ మహబూబ్ బాషా @భాషా అక్బరీ @220 భాషా సన్ ఆఫ్ హనీఫ్, వయసు 34 సంవత్సరాలు, కులం ముస్లిం, నివాసము 5వ లైన్ మసీద్ దగ్గర నివాసం ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు చెందిన షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి గంజాయికి బానిసై అప్పుడప్పుడు గంజాయి తెచ్చుకోవడం, తాగడం, కొన్ని లిక్విడ్ గంజాయి కొంతమందికి అమ్మడం పిల్లలకి చేయడం జరుగుతుంది. దీని మీద నిఘా చేసి ఈరోజు ఓల్డ్ గుంటూరు సిఐ గారు అతన్ని పట్టుకున్నారు. అతను చెప్పిన దాని మీద అతను ఏంటంటే అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఫోన్ చేసి లిక్విడ్ గంజాయి తెమ్మంటే మిగతా ఇంకొక 2 ముద్దాయిలు రామిడి కొండలరావు, ఇంకో అతను జూనియర్ బాల నేరస్తుడు, వీళ్ళందరూ కలిసి ఇతనికి అమ్మడానికి వస్తారు, గుంటూరుకు వస్తారు తీసుకొని. ఆ క్రమంలో ఈడు మహబూబ్ బాషా చెప్పిన కన్ఫెషన్ మీద వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 1 కేజీ ఈ లిక్విడ్ గంజాయి తయారు చేసింది వాళ్ళకి సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయటం, ఈరోజు నైట్ కానీ రేపు కానీ కోర్టుకి హాజరు పెడతాము, మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు పెట్టడం జరుగుతుంది. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగు ప్రజలు స్వాభిమానంతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తి. ఈ సందర్భంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ విగ్రహం ఆవిష్కరణ జరగడం గర్వకారణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ విగ్రహం భావితరాలకు వారి త్యాగాన్ని గుర్తు చేస్తూ చరిత్రలో నిలిచిపోతుంది. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారి పేరు వినగానే మనందరికీ కూడా గుర్తు వచ్చేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష మరియు ప్రాణత్యాగం. ఆయన జీవితమే నిరంతరం ఒక ఉద్యమంగా కొనసాగింది. ఇప్పటికీ కూడా ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారత స్వాతంత్ర సమరంలో ఆయన ఓ అచంచలమైనటువంటి యోధుడు. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల్లో ఎంతో చైతన్యం నింపారు. హరిజనోద్ధరణ కోసం, హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం, ఖాదీ ప్రచారం కోసం, మద్యపాన నిర్మూలన కోసం, పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం కూడా అసామానమైనదని గుర్తు చేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు ప్రజలు స్వాభిమానంతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. చివరికి ప్రాణత్యాగం చేసి దేశంలో మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహనీయుడు కూడా మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆశయం, ఆయన ప్రాణత్యాగం వల్లే అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఆత్మగౌరవంతో బ్రతికేలా మనకంటూ ఒక తెలుగు రాష్ట్రాన్ని మనమందరం సాధించుకున్నాం. ఇలాంటి మహనీయుడు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ విగ్రహాన్ని నేడు ఆవిష్కరించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం. భారత తరాలకి వారి గురించి, వారి త్యాగం గురించి తెలిసేలా ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుడిని మరొక్కసారి స్మరించుకుంటూ 125వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై హో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్, జై భారత్. రేపల్లిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించేందుకు వచ్చిన వైసీపీ ఇన్ఛార్జ్ పీట మోహన్ను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా అక్కడే విధుల్లో ఉన్న సీఐ మల్లికార్జునరావును వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని తీవ్రంగా వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొంతసేపు తోపులాట చోటు చేసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొయినాబాద్ డ్రగ్స్ కేసు దుష్ప్రచారాలను నమ్మొద్దన్న ఎంపీ పుటా మహేష్ కుమార్. లిక్విడ్ గంజాయి అమ్ముతున్న 2 యువకులను, ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన పాత గుంటూరు పోలీసులు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మాదిగ యువకుల జంట హత్యలపై సీన్ రీకన్స్ట్రక్షన్ కు బయలుదేరిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ MRR న్యూస్.